మేడారంలో సమ్మక్క సారక్క జాతరను రెండేళ్లకొకసారి భారీ ఏర్పాట్లతో నిర్వహిస్తారు. మధ్య సంవత్సరంలో మినీ మేడారం జాతర జరుపుకుంటారు. మినీ మేడారం జాతరకు ములుగు జిల్లాలో సమీప జిల్లాలకు చెందిన భక్తులు మేడారంకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అంతేకాకుండా వనదేవతల జాతరకు భక్తులతో పాటు ఆదివాసీ తెగలకు చెందిన ప్రజలు మేడారంలో రోజుల తరబడి ఉండి జాతర ఏర్పాట్లలోనూ వాలంటీర్లుగా పాల్గొంటారు. మేడారం జాతరను పూర్తిస్థాయి ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలతో ప్రారంభించి 3 రోజుల పాటు వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో మేడారంకు వస్తారు. మేడారం జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రధాన రహదారుల గుండా ప్రజలు సమ్మక్క సారక్క ఆలయానికి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు వరంగల్, ములుగు మీదుగా మేడారం జాతరకు చేరుకుంటారు. ఖమ్మం జిల్లా నుండి వచ్చే భక్తులు మణుగూరు, ఏటూరు, నాగారం మీదుగా వస్తారు. అంతేకాకుండా భూపాలపల్లి మార్గం నుండి భక్తులు అధిక సంఖ్యలో మేడారానికి చేరుకుంటారు. మేడారం సమ్మక్క సారక్క జాతరలో భక్తులందరూ కూడా తల్లులకైతే వారికి సంబంధించినటువంటి నగదు బహుమతులతో పాటు అదేవిధంగా వారు ఏదైనా కోరికలు కోరుకున్నప్పుడు ఆ కోరికలు కనుక నెరవేరినట్లయితే తిరిగి అమ్మవార్లకైతే బంగారాన్ని సమర్పిస్తారు. సమర్పించడం అంటే బంగారం అంటే బెల్లం ఇక్కడ బంగారం అని పిలుస్తారు. వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరిన అనంతరం అయితే మొక్కులు చెల్లించేందుకు తిరుగుగా బంగారాన్ని అయితే కేటాయిస్తారు. మనం ఇక్కడ చూడవచ్చు, కొంతమంది అయితే వారు మొక్కులను చెల్లించుకున్నారు. మనం చూడవచ్చు ఎంత అంటే నిలువెత్తు బంగారం కనుక చెల్లిస్తామన్న నేపథ్యంలో వారు ఒక తూకంలో కూర్చొని మరొక తూకంలో అయితే ఈ యొక్క బంగారాన్ని అయితే అమ్మవార్లకు అప్పగిస్తారు. గుడి ఎదురుగా ఉన్నటువంటి ఈ కేంద్రం వద్ద అయితే ఇక్కడ బంగారాన్ని కొనుగోలు చేసి అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకువెళ్ళి ఆ యొక్క అమ్మవార్ల హుండీలో అయితే వేయడం జరుగుతుంది. అక్కడ అమ్మవార్ల ఏదైతే గద్దెలు ఏదైతే ఉన్నాయో ఆ గద్దెల వద్ద సమర్పణ చేసిన అనంతరం తిరిగి కొంత బెల్లాన్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చి వారి బంధువులతో పాటు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పంచుకునేటువంటి ఒక కార్యక్రమం కూడా ఉంటుంది. మనం ఇక్కడ చూద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినారు? మీరు గతంలో ఎప్పుడు ఇక్కడ దర్శించుకున్నారు? లాస్ట్ ఇయర్ వచ్చామండి, మళ్ళీ ఈ ఇయర్ వచ్చాము. మేము కడిపకొండ నుంచి వచ్చాము, వరంగల్ డిస్ట్రిక్ట్. రైట్. అంటే మీరు గత సంవత్సరం ఏమైనా మొక్కులు ఉండి ఇప్పుడు చెల్లించుకున్నారా, లేదంటే ఇది ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం అండి. ఓకే. అంటే మీరు కోరికలు కోరుకున్న అవి నెరవేరిన అనంతరం తిరిగి మొక్కులు చెల్లిస్తా ఉన్నారా? అంటే మొక్కుకొని చెల్లించుకున్న తర్వాత నెరవేరుతాయని ఆశతో చెల్లిస్తున్నాము. అంటే రైట్. అంటే ఆరోగ్యానికి సంబంధించా లేదంటే కుటుంబ అభివృద్ధి గురించా, దేని గురించి మీరు మొక్కులు మొక్కుకోవడం జరిగింది గతంలో? అంటే ఎలాంటి ఆపదలు అమ్మవార్లను మీరు కోరుకోవడం జరిగింది? మాకు అంటే ఆపదలు అంటే ఏం లేవు, మామూలుగానే అమ్మవారికి మొక్కుకున్నాము. ఆ మొక్కు చెల్లించుకోవడం కోసము బెల్లం జోకించుకుంటున్నాము. రైట్. మనం చూసినట్లయితే వారికి ఏంటంటే దైనందిన జీవితంలో వాళ్ళకు అన్ని రకాలుగా మంచి యోగ్యతలు ఉండాలని చెప్పేసి అమ్మవార్లను మొక్కుకోవడం కోసమే, కేవలం అంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలందరూ బాగుండాలనేటువంటి ఒక మొక్కులను మొక్కుకొని నిలువెత్తు బంగారం ఇస్తామని చెప్పేసి అయితే భక్తులు వారికి మొక్కుకున్న నేపథ్యంలో ఆ మొక్కులను చెల్లించేందుకైతే ఎత్తు బంగారాన్ని కూడా ఇలా తూకం వేసి అయితే అమ్మవార్లకు సమర్పిస్తూ ఉన్నారు.